బీఆర్ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి హీరోయిక్ 3 స్టార్ లో ఉండేవాడిని డైమండ్ 5 కి అయితే వచ్చేసా. దగ్గరలో దిగినట్టు ఎవరు కనిపించలే అనుకునే లోపల వెనకాల నుంచి డ్యామేజ్ అయితే ఇచ్చారు సగం పైనే. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే పారిపోదాం లేకపోతే మ్యాచ్ లో నుంచే పంపించేస్తారు. ఆడేది అమ్మాయి క్యారెక్టర్ అయినా ఆడించేవాడు వేరొకడైతే ఉన్నాడు. హెడ్ షాట్ పడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మనం చచ్చిపోయే వాళ్ళం. ఇంకా హెచ్పి అయితే లేదు. ఇన్హేలర్ అయితే యూజ్ చేసి ముందుకొచ్చి గన్స్ అయితే తీసుకుందాం. ఒక గన్ కూడా లేదు నా దగ్గర. MP5 అయితే దొరికింది. ఇంకా ఈ గన్ అయితే చాలు 1vs4 క్లచ్ అయితే చేయడానికి. నా దగ్గర ల్యాండ్ మైన్ ఉంటే ఇక్కడ పెడదాం అనుకున్నా, కానీ ల్యాండ్ మైన్ కూడా లేదు. స్కిల్ ఆన్ చేయడానికి కూడా లేదు. టైం అయితే పడింది. ఇన్హేలర్ అయితే ఒకటి వేద్దాం, హెచ్పి లేదుగా. వెనక్కి తిరిగి చూస్తే ఎనిమి షాక్ ఇచ్చాడు. అసలు నేను చూసుకోవాలి ఆ ఎనిమి ఉన్నాడని. ఇక్కడైతే బంతి ఉంది, బంతిని పగలకూడదాం. ఏమన్నా వస్తాయేమో నాకు తెలిసి మంచి గన్స్, కానీ ఏం రాలా మంచి. పర్లేదు, M4 ఏమన్నా అయితే దొరికింది. ఇది చాలు లాంగ్ రేంజ్ కి. ఇక్కడైతే ఓ ఫైర్ ఇచ్చాడు వీడు. ఈ 2 గన్స్ తో మేనేజ్ చేయొచ్చు. MP5 బుల్లెట్లు అయితే వేరుకుందాం. కొన్ని దొరికినాయి. ఈ లోపల ఇటువైపు నుంచి వాళ్ళ టీమ్మేట్ అనుకుంటా వచ్చి కొట్టేస్తున్నాడు. వీడిని అయితే నాక్ చేసా, ఫుల్ కిల్ కూడా చేసేసుకున్నా. ఇంకా బయటకి అయితే వెళ్దాం. వెండింగ్ మిషన్ దగ్గరికి ఏదన్నా టీం వస్తే మళ్ళీ రిస్క్ అయిపోయింది అనుకునే లోపల ఇక్కడైతే ఒక ఎనిమి వెళ్తున్నాడు. డ్యామేజ్ అయితే సగం ఇచ్చా. ఇంకో పారిపోతున్నాడు ఎనిమి వచ్చేసి. ఇంకా లోపలికి నాకు తెలిసి పైకి వెళ్తాడేమో. ఎనిమి వచ్చేసి కదలట్లా. ఇంకా మోకో కూడా చూపిస్తుంది అక్కడ ఆగిపోయినట్టు. నాకు తెలిసి ఇక్కడ ఉండి హీల్ చేసుకుంటున్నాడు. ఈ ఎనిమిని చంపేస్తే 4 కిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా వీళ్ళ టీం ఎక్కడుందో. ఈ ఎనిమి దగ్గర మంచిగా బుల్లెట్లు ఉన్నాయి. ఇంకా అక్కడ వెతిగా ఎనిమీస్ ఎవరు కనిపించలా. ఇక్కడ రివైవ్ ఇచ్చుకుంటున్నారు. ఆ ఎనిమిని కొట్టే లోపల ఆ ఎనిమియే పారిపోయాడు డైరెక్ట్ గా. ఏదో స్కిల్ అయితే వేశాడు, అదైతే పగిలిపోయింది నేను కొట్టే బుల్లెట్లకి. కిందకెళ్ళి రష్ చేద్దాం, రివైవ్ ఇచ్చేసాడుగా. వాళ్ళ టీం కూడా వచ్చేసి ఉండిద్ది. ఇందాకల నుంచి ఇక్కడ ఫైట్ జరుగుతుంది. కిందకి వచ్చేసిన క్యారెక్టర్ స్కిల్ కూడా ఆన్ చేసా, కానీ ఎవరు కనిపించలే. ఎదురు ఫైట్ చేసుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారో తెలీదు. ఈ బొక్కలో నుంచి తొంగి చూద్దాం, ఎనిమిలు కనిపిస్తే కొడదాం. ఇందాకల నుంచి ఇక్కడే ఫైట్ జరిగింది, కానీ ఎవరు కనిపించలా. ఒకసారి బయటకు వెళ్ళి చెక్ చేసుకుందాం. మళ్ళీ ఫైరింగ్ వస్తుంది. ఆ ఎదురే ఉన్నాడు ఎనిమి వచ్చేసి. ఇంకా వెనకాల కూడా ఎవరు లేరు. ఎవరో గ్లోవల్ వేసారు అక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ బొక్క పక్కనే ఉందాం. కిల్చోర్లు వచ్చినా వస్తే. కిల్ అయితే మిస్ అయిపోయింది. కిల్చోర్ చేద్దాం అంటే ఎనిమి వచ్చేసి దాని ఎదురే ఉన్నాడు. బయటకు అయితే రావట్లా. నా వెనకాల ఎనిమి ఉన్నాడేమో, వాడికైతే ఫైర్ ఇస్తున్నాడు. మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. కిల్ యాక్టివ్ లోకి వచ్చింది. ఆన్ చేసా. ఎనిమి ఎవరు కనిపించట్లా. ఉన్నాడు వెనకాలే. నా దగ్గర 4 బాంబులు ఉన్నాయి. ఒక్కో బాంబు ఒకటి తర్వాత ఒకటి వేస్తా ఉన్నాం వాడి మీదకి. ఈ డాన్స్ వేసే బాంబు కూడా వేసా. డాన్స్ వేస్తున్నట్టున్నాడు ఈ బాంబు వేయగానే. ఇంకొకటి అయితే ఉంది, అది కూడా వేసా. బయటకు వచ్చాడు, కొట్టేసా, నాక్ అయిపోయాడు. ఇంకా ఇటువైపు అయితే ఉన్నాడు. వాడి పని చెప్దాం. ఈ ఎనిమి వైపు చూద్దాం అన్నానో లేదో గానీ వాడైతే పరారనమాట. వెళ్ళిపోతున్నాడు పరిగెత్తుకొని. వాడినైతే నాక్ చేసా. ఫినిష్ చేసి ముగిచ్చేద్దాం వాడిని. ఇంకా ఇంతసేపు వద్దు, ఇందాక నుంచి ఉన్నాడు వాడు ఇక్కడ. ఇటువైపు ఉన్న జనాభాని క్లియర్ చేసేసి ఇటువైపు వచ్చేసా. ఎవరైనా కనిపిస్తారేమోనని. పైన అయితే ఎనిమి కనిపించాడు. స్కోప్ ఆన్ చేసి కొట్టేస్తున్నా ఆ యానాది మనిషిని. పైన ఉన్న పెద్ద మనిషి అనుచరులు ఎవరైనా ఉంటారేమోనని క్యారెక్టర్ స్కిల్ అయితే ఆన్ చేసా. ఎదురే ఒక చెంచా కనిపించాడు. ఆ టీమ్మేట్ చెంచా వెళ్తున్నాడు అనుకోండి. పారిపోతున్నట్టున్నాడు. ఒక్కడే మిగిలినట్టున్నాడు టీంలో. వెనక్కి వెళ్తాడు అనుకుంటే ఇటువైపు వస్తున్నాడు మళ్ళీ. పరుగులు పరిగెత్తే పోటీలు వద్దు కానీ ఫినిష్ చేద్దాం ఫాస్ట్ గా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఏదన్నా స్క్వాడ్ వస్తే అయిపోయింది మన పని. ఆ గాడ్ వెనకాలే ఉండిపోయాడు. ఏం చేద్దాం అని ఏంటో ఇందాక నుంచి పారిపోతున్నాడు. పెద్ద ఆకల యామో అయితే అయిపోవచ్చేస్తుంది. వీటి దగ్గర యామో ఉందేమో చూద్దాం. వీటి దగ్గర కూడా అంతగా లేదు. 30 బుల్లెట్లు మాత్రమే దొరికినాయి. బుల్లెట్లు ఏరుకొని ఇటువైపు వచ్చేస్తుంటే ఈడెవడో కొట్టేస్తున్నాడు. వీడు అటువైపు ఉన్నాడు అనుకుంటే వీడు ఇక్కడే ఉన్నాడు. నేను ఇంకా ఇక్కడ దాంకోలా, జస్ట్ మిస్. దాంకుంటే వాడు అక్కడే కొట్టేసేవాడు. నా దగ్గర ఇంకొక బాంబు అయితే ఉంది. ఈడి మీద బాంబులు దాడులు చేద్దాం. ఖతం అయిపోయాడు వాడైతే. ఫుల్ కిల్ చేసుకుందాం. ఇటువైపు నుంచి వాళ్ళ టీమ్మేట్ అనుకుంటా పరిగెత్తుకొస్తున్నాడు. పరిగెత్తుకు రావట్లా, లగెత్తుకొస్తున్నాడు. ఫినిష్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎవరు లేనట్టుగా ఉన్నారు. ఇంట్లోకి వచ్చేసా. ఇటువైపు అయితే జిప్ లైన్ లాంటిది ఉంది. ఎనిమీస్ తిరుగుతున్నారు ఇక్కడ. అదిగోండి వాళ్ళు ఆడుకుంటున్నారు అసలు ఇందాకల నుంచి. ఆ ఎనిమీస్ నన్ను చూడలేదేమో. మనం చూపిద్దాం మనం ఏంటో. లగెత్తికి వెళ్ళిపోయాడు అనమాట ముందెళ్ళినోడు. వాడిని నాక్ చేయగానే వాడి దగ్గరికి వెళ్ళి ఫుల్ కిల్ చేసుకుందాం. ఒకే ఇంట్లో ఉంటే ఎనిమిలు వచ్చేస్తారు మన ఫైరింగ్ సౌండ్ని. స్కిల్ ఆన్ చేసి చూద్దాం ఎంతమంది ఉన్నారు అటువైపు. స్కిల్ ఆన్ చేసా, కానీ ఇంకా ఎవరు కనిపించలా. కారులో ఎవరు కూర్చుండిపోయారు. ఆడైతే దిగట్లా బయటికి. నేను కారు పగల కొట్టేసా చిరాకు బట్టి. వాడు దిగట్లేదని ఇప్పుడు నాక్ అయిపోయాడు. ఫుల్ కిల్ చేసుకుందాం, లేకపోతే కిల్చోర్ చేస్తారు. తెలుసుగా అసలుకే మన ఎనిమీస్ కిల్చోర్లో ముందుంటారని. ఇక్కడ ఫైరింగ్ వచ్చిందిగా, ఎనిమీస్ ఉండే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పని చెప్తాం. ముందుకెళ్తుంటే నిదానంగా గ్లోవల్ అయితే కనిపిస్తుంది. ఎనిమి కూడా ఉన్నాడు. వాడిని అయితే కొట్టేసా. హెడ్ షాట్ ఇచ్చి. వెనకాల చూసుకోలేదేమో పైన ఉంటానని. ఇంక వీటి దగ్గరికి వెళ్ళి బుల్లెట్లు తీసుకుందాం. SMG ఏమో అయితే లేవు. సోఫా అయితే ఉంది ఇక్కడ. నైట్ టైం మామూలుగా ఉండదు.
ఎనిమీస్ ఎవరు కనిపించట్లా కానీ నాకు హెచ్పి పోతుంది. కనిపించాడు, పైకి వెళ్ళి చెప్దాం వాడి పని. హెచ్పి తక్కువ ఉంది అందుకే జారు మిఠాయి తిప్పుతున్నా. నన్ను కొట్టిన ఎనిమి అక్కడే ఉన్నాడు, బొక్కలో నుంచి చూద్దాం ఎక్కడున్నాడో. వచ్చేస్తున్నాడు కూడా. ఫినిష్ అయితే చేసా. 14 కిల్స్ అయితే చేసా. ఇంకా 9 మెంబర్స్ అయితే బతుకున్నారు. ఇంకా ఎంతమందిని కొడతామో చూద్దాం. వీడెవడో కొట్టేస్తున్నాడు. ఓపెన్ లో ఉన్నాం, ఇంట్లోకి వెళ్ళి కవర్ తీసుకొని కొడదాం. వాడు కనిపించట్లేదు మావా, బొక్కలో నుంచి కొడుతున్నాడు. స్కోప్ వేసి కొట్టేస్తున్నా, వాడు కనిపించట్లా. సగం డ్యామేజ్ అయితే కొట్టా. ఇంకా స్కోప్ అక్కడ నిలబెట్టేసేద్దాం. వాడు వచ్చినప్పుడు ఇంకా కొట్టేద్దాం, నాక్ అయిపోతాడు. ఆగకుండా అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు పెద్ద మనిషి. జోన్ ఆడ వైపు ఉంది మావా, అందుకే వాడు నన్ను అసలు రానిని కూడా రానివ్వట్లా. ఈసారి ఓపెన్ లోకి వస్తే హెడ్ షాట్ కొట్టేద్దాం, స్కోప్ అక్కడ నిలబెట్టేసేద్దాం. రావట్లేదు వాడు, బయటికి కదలట్లా. అంగొండి వచ్చాడు, హెడ్ షాట్, హెడ్ పర్లేదు, బాడీ కనెక్ట్ అయింది, నాక్ అయితే అయిపోయాడు. జోన్కి వచ్చేసా ఎలాగోలా వాడిని చంపేసి. ఎదురైతే స్క్వాడ్ ఉంది, ఒక బాంబు వేద్దాం కుదిరితే. దాక్కుండిపోయారు వాళ్ళు, ముందుకు రావట్లా. కొంచెం ముందుకు వచ్చినా కొట్టచ్చు. గ్లోవాల్ అయితే వేసుకున్నా నా సేఫ్టీకి. నిదానంగా భలే మూవ్ అవుతున్నాడు జోన్ కి ఒక్కొక్కడు. ఇప్పుడు నేట్ కుక్ చేసేద్దాం. ఆ రాయి దగ్గర ఉన్నాడు అయితే నేటికి చచ్చిపోవాల్సిందే. ఇంకొక మోకోడు వచ్చేస్తున్నాడు దగ్గరికి. ఇందాక డ్యామేజ్ ఇచ్చాం కదా, సో ఇద్దరిని నాక్ చేసాం అక్కడ ఉన్నోళ్ళని. ఇటువైపు నుంచి వీళ్ళు ఏదో చేసేస్తున్నారు మావా. ఇక్కడ నా హెచ్పి అయితే తగ్గిపోతుంది. మళ్ళీ జారు మిఠాయి అయితే తిప్పేద్దాం, హెచ్పి లేదు కాబట్టి. ఇంకా ఓపెన్ లో వచ్చిన వాళ్ళని కొట్టేద్దాం. మరీ అంతలాగా ఓపెన్ లోకి రావట్లా. వచ్చారు, కొంచెం హెడ్ షాట్ అయితే ఇచ్చేసిన. ఇద్దరున్నారు వేరే వేరే టీం వాళ్ళు. మళ్ళీ వచ్చారు, ఈసారి సగం డ్యామేజ్ అయితే ఇచ్చా, బాడీ కొట్టేసి. ఇలా అయితే అవదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దాం. నా దగ్గర ఈ బాంబులు ఉన్నాయి, 2 బాంబులు వేసా. వచ్చారు ఓపెన్ లోకి, అది మళ్ళీ డ్యామేజ్ అయితే ఇచ్చా. ఇంకా ఎంత ఇవ్వాలో తెలియట్లా. వాళ్ళైతే ఏ పాటికి ఆ పాటికి హీల్ చేసుకుంటానే ఉన్నారు. ఇక్కడ నుంచి మనం కదిలే టైం వచ్చింది, వెళ్ళి వాళ్ళు పని చెప్పేద్దాం ఫాస్ట్ గా. గ్లోవాల్ పగిలిపోయే టపాకా అయితే వేసుకున్నారు అక్కడ. ఇంకా వాళ్ళ గ్లోవాల్ అయితే పగిలిపోతా ఉంటాయి ఫాస్ట్ గా. ఈ లోపల నేనైతే ఒకరిని కొట్టేశా. అసలు ఇందాక నుంచి భలే కొట్టుకున్నారు వాళ్ళు. మనం అయితే వెళ్దాం, వాడు హీల్ చేసుకుంటా ఉంటాడు ఈ లోపల. వాడు కూడా క్యారెక్టర్ స్కిల్ అయితే ఆన్ చేశాడు. ఇటువైపు అయితే వచ్చాడు, నేను ఈ పైకి అయితే ఎక్కేసా. వాడు ఇటువైపు వచ్చినప్పుడు కొడదామని, అసలు హెడ్ షాటే కనెక్ట్ అవ్వట్లా నాకు. ఇంకో క్యారెక్టర్ స్కిల్ ఉంది, అది కూడా అయితే యూజ్ చేసా. ఇప్పుడు కొట్టేద్దాం. అది ఇప్పుడైతే కనెక్ట్ అయింది హెడ్ షాట్. ఇంకా ఒక్క ఎనిమి అయితే మిగిలి ఉంది, అది ఎక్కడుందో కనిపించలా. లాంగ్ రేంజ్, అరే ఆ లాంగ్ రేంజ్లో ఎనిమి అది. నేను ఇందాకలు కూడా చూసుకోవాలా, ఏదో అనుకున్నా కానీ కొట్టేశాను గైస్. బోయా అయితే మనకే వచ్చింది.